చర్యలకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని తెలిపింది. ఎస్పీతో పాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపైన శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్పాహారానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీగా తరలిరాగా వారికి అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వారి ఇంటికి వచ్చారు. శిల్పా రవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన పర్యటనకు ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సీఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. అయితే కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ శనివారం నంద్యాలలో పర్యటించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేయటం వివాదానికి దారితీసింది. సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో ర్యాలీలో వేలాది మందితో పాల్గొన్నందునే ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేసినందున అధికారుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అయితే వైసీపీ శ్రేణులు నంద్యాల శివారు నుంచే భారీ వాహనాలు, మోటార్ సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి అల్లు అర్జున్ ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సైతం నంద్యాలలో ఉంది. అంతేకాక అదే సమయంలో హీరో అల్లు అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. సుధా, నిన్న సినీ హీరో అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చి శిల్పా రవికి సపోర్ట్ చేయడం విదితమే. ఇదే అంశానికి సంబంధించి భారీ ఎత్తున 144 సెక్షన్ ఉన్న కారణం చేత భారీ ఎత్తున అయితే కనుక అక్కడ అభిమానులు కావచ్చు, అదే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్న పరిస్థితి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి మనుషులను గుమ్మిగూడడం ఏర్పాటు చేసినందుకు వీరిపైన 188 పై కేసు నమోదు చేసినారు. పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అదే విధంగా ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని కూడా ఈసీ అధికారులు అయితే కనుక ఫిర్యాదు చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైతే కనుక ఈసీ వారు ఆగ్రహం చెంది ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేసినందుకు కూడా ఇప్పటి వరకు 24 అవర్స్ గడుస్తున్నాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు డిఎస్పీ రాఘవేంద్ర రెడ్డి మరియు సిఐ రాజారెడ్డిపై కూడా చర్యలు వెంటనే తీసుకోవాలంటూ కూడా ఆదేశాలను అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.